స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 12 ఓకేనా. సో మనం బీ ఫార్మ్స్ గురించి తెలుసుకున్నాం. ప్రెసెంట్ టెన్స్ లో యామ్ ఈజ్ ఆర్ వస్తుంది, పాస్ట్ టెన్స్ లో వజ్ వర్ వస్తుంది. మెయిన్ వర్బ్ గా యూజ్ చేసేటప్పుడు ఇవి స్థితిని గురించి చెప్తాయని చెప్పడం, అంటే ఉండడం గురించి చెప్తాయి, కండిషన్స్ గురించి చెప్తాయి అని చెప్పుకున్నాము. వజ్ వర్ అంటే గతంలో ఉండిన పరిస్థితి వివరించడానికి వాడతామని చెప్పాం. సో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, ఎంతకాలంగా ఉన్నాం అనే విషయాన్ని తెలియజేస్తాం. ఓకేనా. సో బీ ఫార్మ్స్ అనేటివి ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క ఉండడం, అంటే వెదర్ పొజిషన్, స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి చెప్తాం అనమాట. ప్రెసెంట్ టెన్స్ లో యామ్ ఈజ్ ఆర్ అనేది మెయిన్ వర్బ్ గా వస్తుంది, పాస్ట్ టెన్స్ లో వజ్ వర్ గా వస్తుంది. అదే మెయిన్ వర్బ్ కి సపోర్ట్ చేసేటప్పుడు యామ్ ఈజ్ ఆర్, వజ్ వర్ ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్ గా సపోర్ట్ చేస్తాయి. సో ఉండడం అంటే ఏంటి? ఐ మీన్ వైజాగ్, నేను వైజాగ్ లో ఉన్నాను అని తెలియజేయడానికి ఏం వర్బ్ యూజ్ చేస్తాను? యామ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇట్ రెఫర్ టు ద మెయిన్ వర్బ్ and it is the B form of the present tense. ఓకే, మై బ్రదర్ ఈజ్ ఇన్ హైదరాబాద్. ఓకే, మా తమ్ముడు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను అంటే వాడి పొజిషన్ గురించి చెప్తున్నాను, వాళ్ళ లొకేషన్ స్పెసిఫై చేస్తున్నాను, వాటి స్థితిని గురించి కూడా రెఫర్ చేస్తున్నాను. దే ఆర్ అవర్ నైబర్స్, వారు మా పొరుగు వారు అని కూడా చెప్తున్నాను. సో గతంలో ఉండడం గురించి చెప్పాలంటే ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ వీక్. గత వారం నేను హైదరాబాద్ లో ఉన్నాను. సో వజ్ వర్ యూజ్ చేసినప్పుడు చెప్పాను కదా, వజ్ వర్ యామి ఈసార్ అనేది బీ ఫార్మ్స్ గా ఉన్నప్పుడు సబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతుంది. ఐ అనేది సింగులర్ కాబట్టి వజ్ వచ్చింది, రామా వాజ్ సింగులర్ కాబట్టి వాజ్ వచ్చింది. అదే ప్లూరల్ అయితే దే అయితే వర్ అని వస్తుంది. ఓకేనా. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ వీక్, గత వారం నేను హైదరాబాద్ లో ఉన్నాను. రామా వాజ్ ఇన్ ఫారెస్ట్ ఫర్ 14 years. సో ఇక్కడ చూడండి, ఫర్ కి సిన్స్ కి నేను రాబోయే ఎగ్జాంపుల్స్ లో డిఫరెన్స్ చెప్తాను. రాముడు గత 14 సంవత్సరాల నుంచి వనవాసం చేస్తున్నాడు, ఆ అడవిలో ఉన్నాడు, అడవిలో వనవాసం చేస్తున్నారు అని చెప్తున్నాం అనమాట. సో హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్ ని ఏం రెఫర్ చేస్తుంది అంటే ఎంత కాలంగా ఉన్నాం అని చెప్పడానికి రెఫర్ చేస్తుంది. సో రాముడు కూడా 14 సంవత్సరాలు వనవాసం చేశారని మనకి తెలుసు. సో దాన్ని ఎలా చెప్పాలంటే రావా వాజ్ ఇన్ ద ఫారెస్ట్ ఫర్ 14 years. ఓకేనా. అంటే 14 years అంటే ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల దాకా ఉన్నారని మనకి కరెక్ట్ గా స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్ తెలుసు కాబట్టి ఫర్ యూజ్ చేస్తాం. ఓకేనా. అతనికి ఇప్పటికీ ఫారెస్ట్ లో ఉన్నారు. వన్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ రమేష్ ఇన్ సిన్స్ చైల్డ్హుడ్ హీస్ ఇన్ ద ఫారెస్ట్. అంటే వాడు చిన్నప్పటి నుంచి అంటే చైల్డ్హుడ్ నుంచి, చిన్నతనం నుంచి అతను అడవిలో ఉన్నాడు, ఇప్పుడు కూడా ప్రస్తుతం అడవిలోనే జీవిస్తున్నాడు అని చెప్పడానికి సిన్స్ వాడతాం అనమాట. దీనికి కూడా నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్. ఓకేనా. సో మనం యాజ్ యూజువల్ గా హ్యావ్ అన్నప్పుడు సబ్జెక్ట్స్ ఏం రావాలి? ఐ, యు, వి, దే రావాలి. హ్యాస్ వచ్చినప్పుడు హీ, షీ, ఇట్ రావాలి. సో సేమ్ అలాగే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వచ్చినప్పుడు హ్యావ్ బీన్ వాడేటప్పుడు సబ్జెక్ట్స్ ఐ, యు, వి, దే. హ్యాస్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ డిపెండెన్సీస్ ఉంటాయి. హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు సబ్జెక్ట్స్ హ్యావ్ బీన్ యూజ్ చేయాలి, హ్యాస్ బీన్ యూజ్ చేయాలి. ఓకేనా. సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఐ హ్యావ్ బీన్ ఇన్ వైజాగ్ ఫర్ 20 years. సో ఇప్పుడు నేను వైజాగ్ లో ఉన్నాను 20 years గా అని చెప్పాలంటే ఐ హ్యావ్ బీన్ ఇన్ వైజాగ్ ఫర్ 20 years అని చెప్పాలి. ఓకేనా. సో నాకు చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్, అంటే నేను చైల్డ్హుడ్ నుంచి మా పొరిగింటి అమ్మాయి, ఆ అమ్మాయి నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనుకోండి. ఎలా చెప్పాలి? షీ హాస్ బీన్ మై ఫ్రెండ్ సిన్స్ చైల్డ్హుడ్. ఇంకా నాతో మేమిద్దరం ఇంకా ఫ్రెండ్స్ గానే ఉన్నాం. ఓకేనా. సో అలాంటప్పుడు ఎలా చేయాలి అంటే మా ఫ్రెండ్షిప్ కి ఎండ్ అనేది లేదు. ఓకేనా. ఎండ్ అని ఉన్నప్పుడు మన డ్యూరేషన్ ని స్పెసిఫై చేసి ఉంటాం. ఇంకా మేము ఫ్రెండ్స్ గానే ఉన్నాం కాబట్టి షీ హాస్ బీన్ మై ఫ్రెండ్స్ సిన్స్ చైల్డ్హుడ్. ఓకేనా. సో హ్యామీజ్ అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి చెప్తుంది. వజ్వర్ అనేది గతంలో ఉండిన పరిస్థితిని వివరించడం చెప్తుంది. హ్యావ్, హ్యాడ్, హ్యాజ్ అనేది మెయిన్ వర్బ్ గా ఉంటే కలిగి ఉండడం గురించి చెప్తుంది. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అంటే ఎంత కాలంగా ఉన్నాం అనే విషయాన్ని తెలియజేస్తుంది. అప్పుడు మనం ఫర్ అండ్ సిన్స్ అనేది యూజ్ చేయాలి. స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ మీకు తెలిసిందంటే ఆ డ్యూరేషన్ మీరు ఫర్ అనేది యూజ్ చేయాలి. స్టార్ట్ ఒకటే తెలిసిందంటే సిన్స్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా. టైం పీరియడ్ ని స్పష్టంగా చూపించడానికి వాడతాం. ఏం వాడతాం? సిన్స్ అండ్ ఫర్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఐ హ్యావ్ బీన్ ఇన్ అనేది హ్యావ్ బీన్ టు అనేది కూడా మనము ఎలా యూజ్ చేయాలి, దాని మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంది రాబోయే ఎగ్జాంపుల్స్ లో చెప్తాను. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఎంత కాలంగా నుండి ఉన్నామో చెప్తాం. ఐ హ్యావ్ బీన్ ఇన్ వైజాగ్ ఫర్ 20 years. నేను 20 years గా వైజాగ్ లో ఉన్నాను. ఇప్పటికి కూడా నేను వైజాగ్ లోనే ఉన్నాను. 20 ఏళ్ళుగా వైజాగ్ లోనే ఉన్నాను. ఓకేనా. ఐ హ్యావ్ బీన్ ఇన్ వైజాగ్, నేను వైజాగ్ లో ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ టు వైజాగ్,
ఇప్పుడు నేను నెల్లూరులో ఉన్నాను అనుకోండి. నేను పాస్ట్‌లో పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో నేను వైజాగ్‌లో ఉన్నాను. ఐ హావ్ బీన్ టు వైజాగ్ ఫర్ 20 ఇయర్స్. 2000 నుంచి 2020 వరకు నేను వైజాగ్‌లో ఉన్నాను. ఇది పర్టిక్యులర్ ఇయర్ ఏంది 2025 కదా! 2020 నుంచి 2025 వరకు 20 వరకు 2000 నుంచి 2020 వరకు నేను వైజాగ్‌లో ఉన్నాను. అంటే నేను వైజాగ్ 20 పీరియడ్స్ స్టే చేసుకొని మళ్ళీ తిరిగి నేను నెల్లూరుకొచ్చేసాను. అంటే అప్పుడెలా చెప్పాలంటే ఐ హావ్ బీన్ టు వైజాగ్. నేను వైజాగ్‌కి వెళ్లి వచ్చాను. అక్కడ డ్యూరేషన్ అంటే ఒక 20 ఏళ్లుగా నేను వైజాగ్‌లో ఉండి నెల్లూరుకొచ్చాను. ఐ హావ్ బీన్ టు వైజాగ్ అని చెప్పాలి. టైమ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో వాడకం. సిన్స్ అండ్ ఫర్ నేను చెప్పాను కదా! సిన్స్ అండ్ ఫర్ అనేది టైమ్ పీరియడ్‌ని స్పష్టంగా చూపించడానికి వాడుతాము. ఓకేనా? సో, మీకు స్టార్టింగ్ అనేది తెలుసు. సిన్స్ 2020 సిన్స్ చైల్డ్‌హుడ్ అనేది. ఎండ్ పాయింట్ గాని యూజ్ చేసి తెలిసిందంటే ఆ కాల వ్యవధి మీకు తెలిసిందంటే ఫర్ యూజ్ చేయాలి. ఫర్ 5 ఇయర్స్ నేను అక్కడున్నాను. ఫర్ 20 ఇయర్స్ నేను యూఎస్‌లో ఉన్నాను. ఫర్ 5 ఇయర్స్ నేను యూకేలో ఉన్నాను. అలాగా డ్యూరేషన్ మీకు స్టార్ట్ అండ్ ఎండ్ పాయింట్ యూజ్ చేస్తే ఫర్ యూజ్ చేస్తాం. బీన్‌కి, గాన్‌కి డిఫరెన్స్ ఏందో తెలుసుకున్నాం. పోయిన ఎగ్జాంపుల్‌లో మనం ఏం చేసుకున్నాం? ఐ హావ్ బీన్ ఇన్ వైజాగ్‌కి, ఐ హావ్ బీన్ టు వైజాగ్‌కి డిఫరెన్స్ అర్థం చేసుకున్నాం. ఇక్కడ బీన్ వర్సెస్ గాన్‌కి డిఫరెన్స్ తెలుసుకున్నాం. బీన్ అంటే వెంట్ అండ్ కేమ్ బ్యాక్. గాన్ అంటే వెళ్లారు. బట్ ఇప్పటికా తిరిగి రాలేదు అని అర్థం. ఐ హావ్ బీన్ టు బాంబే. నేను బాంబేకి వెళ్లి వచ్చాను. షీ హాస్ గాన్ టు బాంబే. ఆమె బాంబేకి వెళ్ళింది. ఇంకా తిరిగి రాలేదు. అర్థమైందా? బీన్‌కి, గాన్‌కి. బీన్ అంటే వెళ్లారు, మళ్ళీ తిరిగొచ్చేసారు. గాన్ అంటే వెళ్లారు, ఇంకా తిరిగి రాలేదు. ఓకేనా? సో, బీన్ వర్సెస్ గాన్. ఐ హావ్ బీన్ టు బాంబే. షీ హాస్ గాన్ టు బాంబే. ఓకేనా? సో, ఇక్కడ కూడా బీ ఫార్మ్స్. సో, షీ ఈజ్ మై ఫ్రెండ్. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆమె నా ఫ్రెండ్. షీ హాస్ బీన్ మై ఫ్రెండ్ సిన్స్ చైల్డ్‌హుడ్. ఆమె చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్. అంటే కాల వ్యవధి ఇక్కడ చూపిస్తున్నాం. దే ఆర్ అవర్ నైబర్స్. వారు మా పొరుగు వాళ్ళు. ప్రస్తుతం ఉన్న స్థితిలో సిట్యుయేషన్‌లో వాళ్ళు మా పొరుగువారు. దే హావ్ బీన్ అవర్ నైబర్స్ ఫర్ 8 ఇయర్స్ కాల వ్యవధి. సో, 8 ఇయర్స్‌గా వాళ్ళు మా పొరుగువారిగా ఉన్నారు. ఓకేనా? ఇక్కడ మీకు హాస్ బీన్‌కి బాగా డిఫరెన్స్ అర్థమైంది. హావ్ బీన్ ఇన్ అంటే ఏంది? హావ్ బీన్ టు అంటే ఏంటో కూడా అర్థమైంది. బీన్ అంటే ఏంటి? వెంట్ అంటే, గాన్ అంటే ఏంటి? ఈ రెండిటికి డిఫరెన్స్ కూడా అర్థమైంది. సో, కీ పాయింట్స్ టు రిమెంబర్ యామ్, ఈజ్, ఆర్ అనేది ప్రస్తుతానికి సంబంధించిన ఉండడం గురించి సూచిస్తుంది. వాస్, వర్ అనేది గతంలో ఉండిన పరిస్థితిని వివరించడానికి వాడతాం. హ్యావ్, హాస్, హ్యాడ్ అనేది మెయిన్ వర్బ్‌గా యూజ్ చేసేటప్పుడు అవి కలిగి ఉండడం గురించి మాట్లాడుతది. అదే ఒక యాక్టివిటీ జరుగుతుందంటే అక్కడ ఒక యాక్షన్ వర్బ్ అంటే ఒక వర్బ్‌గా యాక్షన్ వర్డ్ అంటే వర్బ్‌గా ఏదైనా ప్రెజెంట్ అయ్యుంటే అక్కడ హెల్పింగ్ వర్బ్‌గా సపోర్ట్ అవుతుంది. హావ్ బీన్, హాస్ బీన్ అంటే ఎంత కాలంగా ఉన్నాం అనే విషయాన్ని తెలియజేస్తుంది. బీన్ అనేది ప్రెజెన్స్ ఆర్ రెసిడెన్స్ ఇన్ ఏ ప్లేస్ గురించి రెఫర్ చేస్తుంది. బీన్ టు అంటే ట్రావెలింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని హ్మ్, చెప్పడానికి మనం బీన్ టు అనేది ఎక్స్‌ప్రెస్ చేస్తాం. సిన్స్ అండ్ ఫర్ అనేది టైమ్ పెయిన్‌ని స్పష్టంగా చూపించడానికి వాడతారు. ఇలాగా మీరు సరళమైన ఉదాహరణలతో సులభంగా అర్థం చేసుకోవచ్చు. If you understand my content, please subscribe, like, and share to your friends and comment your doubts in below. Thank you so much for watching.